నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి టాప్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల నాయకత్వం గురించే. గత కొంతకాలంగా ఆమెను పదవి నుంచి తొలగించబోతున్నారని, ఆమె స్థానంలో సీనియర్ నేతను తీసుకురావాలని అధిష్టానం యోచిస్తోందని గట్టి ప్రచారం జరుగుతోంది. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది? హైకమాండ్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేది ఈ రోజు మన టాప్ స్టోరీలో చూద్దాం. అసలు షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడమే చాలా మంది సీనియర్ నేతలకు నచ్చలేదు. దీని వెనక చాలానే కారణాలున్నాయి. అది వేరే విషయం అనుకోండి. షర్మిల తన పర్సనల్ ఎజెండాను, అంటే ముఖ్యంగా తన అన్న జగన్ను టార్గెట్ చేయడానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది కూడా. కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని షర్మిల జగన్ను టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు ఆమెపై ఉన్నాయి. ఆమె వ్యవహార శైలి కూడా అదే విధంగా ఉంది. అధికార కూటమిని వదిలేసి ప్రతిపక్షాలపైనే దృష్టి పెట్టడం వల్ల కాంగ్రెస్ ఏ మాత్రం లాభపడటం లేదన్నది సీనియర్ల వాదన. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ బి టీమ్ గా ముద్రపడిందని సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో రాహుల్ గాంధీ డిసిసి అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి రాహుల్ గాంధీ, ఖర్గే ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంకులో మార్పు లేదు. షర్మిల బాధ్యతలు చేపట్టి రెండేళ్లవుతున్నా ఓటు బ్యాంకులో పెద్దగా కదలిక లేకపోవడం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందని సీనియర్ నేతలు షర్మిలపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే సీనియర్ నేతలు చెప్పారని వైఎస్ కుటుంబ సభ్యురాలైన షర్మిలను పక్కన పెట్టడం అనేది సున్నితమైన రాజకీయ అంశం. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి స్పందిస్తుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఇక్కడే కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. వాస్తవానికి షర్మిల 2024 ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పుడు పార్టీకి కొత్త ఊపు వస్తుందనే ఆశలు చాలా మందికి కలిగాయి. ఎందుకంటే ఆమె వెనక వైఎస్ కుటుంబం అనే భారీ రాజకీయ వారసత్వం ఉంది. ఆమె తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో అప్రతిహతమైన ప్రజాభిమానం తెచ్చిన నాయకుడు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏమిటంటే షర్మిల పార్టీ కార్యక్రమాల కంటే తన వ్యక్తిగత రాజకీయ లక్ష్యాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారనే భావన అందరిలోనూ కలుగుతోంది. ముఖ్యంగా షర్మిల ప్రసంగాల్లో ఎక్కువ భాగం ఆమె అన్న వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ పైనే విమర్శలు చేయడానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే అభిప్రాయం పార్టీ లోపల బలంగా వినిపిస్తోంది. సాధారణంగా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న పార్టీలను ఎక్కువగా టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తాయి. కానీ షర్మిల స్టైలే వేరు. ఓడిపోయి 11 సీట్లకే పరిమితమైన వైసీపీనే ఆమె ఎక్కువగా టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఆ అధికార కూటమిని టార్గెట్ చేయాల్సిన సమయంలో ఎక్కువగా ప్రతిపక్షాలపై దృష్టి పెట్టడం వల్ల కాంగ్రెస్ కు ఎలాంటి రాజకీయ లాభం రావడం లేదని ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు భావిస్తున్నారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీపై ఒక కొత్త ముద్ర పడుతోందని వారు చెప్తున్నారు. అదేంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా టీడీపీకి బి టీంలా కనిపిస్తున్నదనే విమర్శలు తెరపైకి వస్తున్నాయి. ఈ అభిప్రాయం పార్టీ లోపలే వినిపించడం అధిష్టానాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో జరిగిన ఒక ముఖ్య సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పరిస్థితిపై ప్రత్యేకంగా ఆరా తీసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో డిసిసి అధ్యక్షులతో రాహుల్ గాంధీ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. కొంతమంది నేతలు అక్కడే స్పష్టంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఏపీ పరిస్థితిపై వివరాలు కోరినట్టు సమాచారం. పార్టీ నిర్మాణం ఎంతవరకు బలపడింది, ఓటు బ్యాంకులో మార్పేమైనా ఉందా అని మల్లికార్జున ఖర్గే ఏపీ నేతలను ప్రశ్నించారట. ఈ ప్రశ్నలకు వచ్చిన సమాధానాలు అధిష్టానాన్ని పూర్తిగా సంతృప్తి పరచలేదని తెలుస్తోంది. ఇది కాంగ్రెస్ హైకమాండ్ కు పెద్ద తలనొప్పిగా మారిందట. షర్మిల బాధ్యతలు చేపట్టి దాదాపు 2 సంవత్సరాలు అవుతోంది. అయినప్పటికీ పార్టీలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని ఆంధ్రప్రదేశ్ నేతల వాదన. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శన కూడా పెద్దగా మెరుగుపడలేదు. అంటే రాజకీయంగా షర్మిల ప్రభావం ఎంతవరకు పనిచేస్తోంది అనే సందేహం అధిష్టానంలో పెరుగుతోంది. ఏపీలో కాంగ్రెస్ ను మళ్లీ బలోపేతం చేయడానికి కొత్త నాయకత్వం అవసరమా అనే ప్రశ్న ఢిల్లీలో చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. ఇక్కడే సీనియర్ నేత పల్లం రాజు పేరు తెరపైకొచ్చింది. ఆయనకు కాంగ్రెస్ పార్టీతో చాలా కాలం అనుబంధం ఉంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఆయనకు మంచి రాజకీయ పట్టుంది. పల్లం రాజు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు చాలా కీలకం.
గోదావరి జిల్లాల్లో కాపు వర్గం ప్రభావం బలంగా ఉంటుంది. కాబట్టి పల్లం రాజును రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేస్తే ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ కు మళ్లీ కొంత బలం రావచ్చని పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. పల్లం రాజు గతంలో కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు. రక్షణ శాఖ సహా పలు కీలక విభాగాలను చూసిన అనుభవం ఆయనకుంది. ఈ అనుభవం రాష్ట్ర స్థాయిలో పార్టీ నిర్మాణానికి ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. పరిపాలన అనుభవం, సీనియర్ నేతలతో సమన్వయం, పార్టీ నిర్మాణంపై పట్టుదల, ఇవి పల్లం రాజు బలాలుగా చెబుతున్నారు. ఇంకో కీలక అంశం కూడా కాంగ్రెస్ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ లో చాలా మంది సీనియర్ నేతలు పూర్తిగా యాక్టివ్ గా లేరు. కొంతమంది షర్మిల నాయకత్వంతో సౌకర్యంగా లేరని కూడా అంటున్నారు. అయితే పల్లం రాజు వంటి సీనియర్ నేతకు బాధ్యతలిస్తే ఆ సీనియర్లంతా తిరిగి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం ఉందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. అంటే పార్టీ అంతర్గత ఐక్యత కూడా ఒక ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ మరో సున్నితమైన అంశం ఉంది. షర్మిల కేవలం కాంగ్రెస్ నాయకురాలు మాత్రమే కాదు. ఆమె వైఎస్ కుటుంబానికి చెందిన నాయకురాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఆమెకు ప్రత్యేక రాజకీయ గుర్తింపు ఉంది. అందుకే ఆమెను నేరుగా పక్కన పెట్టడం కాంగ్రెస్ కు అంత సులభం కాదు. అందుకే అధిష్టానం మరో మార్గం కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం. అదేంటంటే షర్మిలను రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పించి జాతీయ స్థాయిలో లేదా కేంద్ర రాజకీయాల్లో ఒక కీలక బాధ్యత ఇవ్వడం. అలా చేస్తే ఆమెకు గౌరవప్రదమైన స్థానం కూడా ఉంటుందని పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. ఇలా చేస్తే పార్టీలో అసంతృప్తి కూడా తగ్గుతుంది. అంటే ఒక రకంగా రాజకీయంగా సమతుల్యత సాధించే ప్రయత్నం. ప్రస్తుతానికి ఇవన్నీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చలే. నిజంగానే షర్మిల బాధ్యతల నుంచి తప్పుకుంటారా, లేదా సీనియర్ నేత పల్లం రాజు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకుంటారా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఇదే ఇవాల్టి మన టాప్ స్టోరీ.